హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను పప్పు చెక్కలు చేస్తున్నానండి. నేనైతే పొడి బియ్యం తీసుకురండి మిల్లి పట్టించానండి. 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. అంతకంటే ముందు ఇదైతే నా ఫస్ట్ వీడియో అండి. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోదామండి. 2 స్పూన్స్ కారం అంటే 2 స్పూన్ల కారం, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే తగినంత ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత మనం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కొంచెం కొంచెం పిండి కలుపుకోవాలండి. సారీ అండి, నేను ఇందాక పెసరపప్పు చెప్పడం మర్చిపోయాను. ఒక 5 స్పూన్స్ పెసరపప్పు, 3 స్పూన్స్ సగ్గుబియ్యం ఒక గంట నానబెట్టుకొని వేసుకోవాలండి. ఇందాక మర్చిపోయాను చెప్పడం. మనం ఐటమ్స్ అన్నీ మొత్తం వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే నేను ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలండి. నాకైతే మా పిల్లలు హెల్ప్ చేశారండి. ఈలోపు పొయ్యి మీద ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలండి. ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి చెక్కలు చేసుకోవాలండి. మరుగుతున్న వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలండి. నూనెలో వేసి బాగా ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఇక్కడైతే మన పప్పు చెక్కలు రెడీ అయిపోయి చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.